అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి బుట్ట హ్యాండ్ మోడల్ అండి. అంటే నార్మల్ బుట్ట కాదు, డిఫరెంట్ అనమాట. సో ఈరోజు ఈ వీడియో అయితే చూపించబోతున్నాం, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది. అందుకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ కొంచెం మన వీడియోస్ని ఫాలో అయ్యి ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. హాయ్ అండి. ఇప్పుడు బుట్ట చేతులు కటింగ్ చేసుకుందాము. బుట్ట చేతులు వచ్చేసరికి పైన శారీ క్లాత్ పెట్టుకుందామండి. కింద వచ్చేసరికి బ్లౌజ్ పీస్ బోర్డర్ పెట్టుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు వచ్చేసి మొత్తం మీద 11.5 ఉందండి. ఇందులో 5 ఇంచెస్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి చంక డౌన్ 3 ఇంచులు తీసుకుందామండి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 ఉంది. ఖర్చుల కోసం 1.5 ఇంచ్ తీసుకుందాము. ఇక్కడ కూడా ఖర్చుల కోసం 1.5 ఇంచ్ తీసుకుందాము. ఇక్కడ చెయ్యి పొడవు దగ్గర నుంచి చంక డౌన్కి క్రాస్ తీసుకుందామండి. ఈ షేప్ తీసుకుంటే హ్యాండ్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనము బార్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు కటింగ్ చేసుకుందామండి. కటింగ్ చేసుకొని మిగిలింది శారీలో పీస్ తీసుకొని బుట్ట పెట్టుకుందామండి. ఇక్కడ వరకు అయితే బార్డర్ పెట్టేసుకుందాము. నేను కుట్టడం చూపిస్తాను, చూద్దాం రండి. ఇదిగోండి, ఇది పై పార్ట్ వచ్చేసరికి ఇది కటింగ్ చేసుకున్నాము. కింద పార్ట్ వచ్చేసరికి హ్యాండ్ ఇలా వచ్చిందండి విడివిడిగా. ఇది కింద బోర్డర్ మనం ఎంత వేసుకోవాలి, శారీలో పీస్ తీసుకొని ఎంత వేసుకోవాలండి. ఇప్పుడు శారీలో పీస్ కూడా మనము దీనికి ఫోల్డింగ్కి డబల్ తీసుకోవాలండి. డబల్ తీసుకుంటే మనకి ఫ్రిల్స్ వస్తాయి. అది కూడా చూడండి, మనం ఎంత ఫ్రిల్స్ పెట్టుకుందాం అనుకునేది ముందు వైపు వదిలేసుకోవాలండి. మనకి ఎంత హ్యాండ్ ఉందో అది చివరికి పెట్టుకోవాలి. మనము స్టిచ్ చేసినప్పుడు మనకి మొత్తంగా ఇంత చేయి రావాలి. ఈ మిగిలిందంతా కూడాను ఫ్రిల్స్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఎలా ఫ్రిల్స్ పెట్టాలో చూపిస్తాను, చూద్దాం రండి. ఇదిగోండి, ఇక్కడ వర్క్ ఉంది కదా, ఇది మధ్యలో సెంటర్కి ఒక డాట్ పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంతవరకు ఒక డాట్ పెట్టుకోవాలి. మిగిలిందంతా కూడా ఫ్రిల్ కోసం వదిలేసుకోవాలండి. చూడండి, ఇక్కడ రెండు కలిపి ఇలా పెట్టుకున్నాము. ఇదిగోండి, ఇలా ఈ లైనింగ్ తీసుకొని దాని మీద మనం ఈ శారీ క్లాత్ ఉంది కదా, ఈ శారీ క్లాత్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుందామండి. ఈ డాట్ ఉంది కదా, సెంటర్ డాట్, ఈ సెంటర్ డాట్ దాకా రావాలండి. ఈ మిగిలిందంతా కూడా మనము 1 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకుందాము. సన్నగైనా పెట్టుకోవచ్చండి, వెడల్పుగా 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అండి. లేదంటే కస్టమర్ ఇష్టము, ఎలా పెట్టమంటే అలా పెట్టొచ్చండి. నేను 1 ఇంచ్ పెడుతున్నాను. చిన్న ఫ్రిల్సే పెట్టమన్నారండి, మరీ సన్నయొద్దు మరీ పెద్ద వద్దు అని చెప్పారు. అందుకని నేను అలా పెడుతున్నాను. ఏదున్నా కూడా కస్టమర్ చాయిసే తీసుకోవాలండి, అప్పుడే మనకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. చూడండి, ఇలా ఒకదాని ఎమ్మట ఒకటి సెంటర్గా వచ్చింది చూడండి డాట్ ఇంతవరకు. మిగిలినంతా కూడా చూడండి ఎంత ఉన్నది. చూడండి, ఈ మిగిలిన క్లాత్ కూడా ఈ మధ్యలో ఫోల్డ్ వచ్చేట్టుగా పెట్టుకుందాము ఫ్రిల్స్. ఇవ్వండి, ఈ క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ రావాలి. ఇలా 1 ఇంచ్ ఉండేట్టుగా ఫ్రిల్స్ పెట్టుకుందాము. ఎటువంటి టేప్ కొలతలు లేకుండా ఫ్రిల్స్ పెట్టుకోవడం అండి. ఎంత చదువు రాని వాళ్ళైనా కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు, ఎటువంటి కొలతలు అవసరం లేదు. చూడండి, లాస్ట్ వరకు ఇలా పెట్టేసుకున్నాము. ఈ పైన కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకుందామండి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకుందాము. ఈ ఫ్రిల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో అంతవరకు నార్మల్గా స్టిచ్ వేసుకుందామండి. చూడండి, ఈ ఫ్రిల్ ఇక్కడ స్టార్ట్ అయింది. పై వైపు కూడా ఇక్కడ నుంచే ఫ్రిల్ పెట్టుకుందాము. ఇలా స్లోగా ఒకదాని ఎమ్మట చూడండి ఇలా పెట్టేసుకుందాము.
మనము బుట్ట కొంచెం లేచేట్లు ఉండాలి అనుకుంటేనేమో ఫ్రిల్ కొంచెం ఇలా లూజ్ ఇచ్చి పెట్టుకోవాలండి. లేదు అణిగిపోయేట్టు మాకు ఫ్రిల్స్ లేకుండా ఉండాలి అనుకునే పని అయితే చూడండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. అది కూడా కస్టమర్ చాయిస్ అనండి. ఈ కస్టమర్ అయితే కొంచెం లేచి లేకున్నట్టుగా పెట్టమన్నారండి, అందుకని నేను కొంచెమే పెడుతున్నానండి. చూడండి ఇట్లా అన్ని ఫ్రిల్స్ కూడా ఒకదాని ఎమ్మట ఒకటి పెట్టుకుంటా రావాలండి. చూడండి ఫ్రిల్స్ మనము కొంచెం లేచినట్టు కనపడాలి కాబట్టి ఇలా ఉన్నాయండి. అదే కనుక స్ట్రైట్గా పెట్టుకుంటే ఫ్రిల్స్ అన్నీ కూడా ఇలా ఒకదాని ఎమ్మట ఒకటి వస్తాయండి. వాళ్ళు కొంచెం లేచి వచ్చేట్టు బుట్టగా పెట్టమన్నారు, అందుకని మనం ఇలా పెట్టుకున్నాము. ఈ క్లాత్ని బట్టి కూడా వస్తాయండి. స్టిఫ్గా రావాలన్నా వస్తాయి, ఇలా కొంచెం బుట్ట లేచినట్లుగా కూడా రమ్మన్నా వస్తాయి. ఇప్పుడు చూడండి ఇది బార్డర్, శారీలో బార్డర్ ఇదండి. ఇదిగోండి ఇది శారీలో బార్డర్ ఇట్లా ఇచ్చాడు. ఇది శారీలో బార్డర్ అండి. దీన్ని ఇలా సెంటర్ ఒక డాట్ పెట్టుకుందాము. ఇది లైనింగ్, దీనికి కూడా సెంటర్లో ఒక డాట్ పెట్టుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి ఇది బ్లౌజ్ మీద ఈ బార్డర్ ఉంది కదండి, ఈ సెంటర్ చూసుకొని ఈ బ్లౌజ్ కూడా మనం కుట్టిన హ్యాండ్స్ ఉన్నాయి కదండి, దాన్ని కూడా సెంటర్ ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ డాట్ దగ్గరికి ఈ డాట్ ఒకే చోట రావాలండి. ఈ ప్లెయిన్ క్లాత్ తీసేద్దామండి, బార్డర్ వరకే ఉంచుకుందాము, ఇంత ఖర్చు అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు దీన్ని సెంటర్ డాట్ పెట్టుకుందాము. ఈ సెంటర్ డాట్ ఇక్కడ సెంటర్ డాట్ వచ్చేట్టు ఇలా స్టిచ్ వేసుకుందామండి. ఇదిగోండి ఇది ఒరిజినల్ కదండి. ఇప్పుడు మనం ఇటువైపు ఫ్రిల్స్ పెట్టాము. ఈ బార్డర్ వచ్చి ఇది లోపల పక్కండి, ఇది ఒరిజినల్ సైడ్ అండి. ఇప్పుడు ఈ ఒరిజినల్ దాని మీద ఇది కూడా ఒరిజినల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. దీనికి కింద ఉందండి, ఇదిగో ఇది కింద బార్డర్కి మనం లైనింగ్ తీసుకున్నాం కదండి, ఇది కూడా సెంటర్ డాట్ పెట్టుకున్నాము. ఈ మూడు కూడా కలిపి మధ్యలోకేమో చూడండి మధ్యలో చెయ్యి ఉండాలి, పైవైపు బార్డర్ ఉండాలి, ఇట్లా కింద వైపు లైనింగ్ పీస్ ఉండాలండి. ఈ మూడు కలిపి ఇలా పట్టుకొని ఒక లైన్ స్టిచ్ వేసుకుందాము. చూడండి ఇట్లా ఈ మూడు కలిపి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి దీని సెంటర్ డాటు, దీని సెంటర్ డాటు, ఈ బార్డర్కి కూడా సెంటర్ డాట్, ఈ మూడు కూడా ఒకదాని మీద ఒకటి రావాలండి. ఇలా మూడు కలిపి పట్టుకొని ఆ చివరి వరకు లైన్ స్టిచ్ వేసుకుందాము. ఇదిగోండి చూడండి మనం ఒకే స్టిచ్లో లోపలికి వెళ్ళిపోయింది చూడండి, ఎక్కడ ఎటువంటి ఖర్చులు ఏమీ కనిపించట్లేదు. ఇందాక మనం ఎలా స్టిచ్ చేసుకున్నాము, ఇది కింద పెట్టుకున్నాము, మధ్యలో హ్యాండ్ బుట్ట పెట్టుకున్నాము, పై వచ్చేసి బార్డర్ పెట్టుకున్నాము. ఇలా స్టిచ్ చేసుకుంటే మన ఖర్చులు కనిపించకుండా అన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి. ఇప్పుడు దీని మీద ఒక అణిగిపోయిన స్టిచ్ వేసుకుందాము. మొత్తం ఇలా కిందకి ప్రెస్ చేసుకుంటూ ఇదిగోండి రెండో సైడ్ కూడా ఇలా ఖర్చులతో సహా ఫోల్డ్ చేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మనం వేసుకుంటే పైపింగ్ వేసుకోవచ్చండి, బాల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇలాగే స్టిచ్ వేసుకోవచ్చండి. వాళ్ళు నార్మల్గా స్టిచ్ వేసేయమన్నారు, పైపింగ్ వద్దు బాల్స్ ఏమీ వద్దు అన్నారండి, అందుకని నార్మల్గా స్టిచ్ వేస్తున్నాను. ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకుందామండి. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు మనము ఇలా తిప్పుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కట్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఇలా బుట్ట వస్తుంది. చూడండి బ్లౌజ్ మోడల్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి. పైన బుట్ట టైప్ అయితే వచ్చింది, కింద పట్టీలాగైతే వేశారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ అయితే ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.